ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం అయింది. ఈ పుణ్యదినాన ఇద్దరు మహాత్ములు జన్మించారు. ఒకరు అద్వైత మత ఆచార్యుడు, మత అంటే 6 మతాల ప్రతిష్టాపనాచార్యుడు అయినటువంటి శంకర భగవత్పాదులు, అలాగే భగవద్ రామానుజులు విశిష్టాద్వైత ప్రతిపాదకులైనటువంటి భగవద్ రామానుజులు కూడా జన్మించినటువంటి పర్వదినం ఇదే. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి గొప్ప తత్వవేత్త. 1017వ సంవత్సరం ఏప్రిల్ 25 ఆ రోజున వైశాఖ శుద్ధ పంచమి. తారీఖుల ప్రకారం ఏప్రిల్ 25 అయితే తిథుల ప్రకారం వైశాఖ శుద్ధ పంచమి అది ఈరోజు అయింది. ఆయన ఆస్తిక బ్రహ్మయోగి, రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల్లో రెండోవాడు. అంటే అద్వైతం, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఇవి 3 మతాలు. వాళ్ళల్లో రెండోవాడు భగవద్ రామానుజులు. కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసినటువంటి ధైర్యానికి, దేవునిపై చూపించవలసినటువంటి అనన్య సామాన్యమైనటువంటి నమ్మకానికి, సాటి లేనటువంటి భక్తికి రామానుజాచార్యుడి యొక్క జీవితం మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరికి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. ఎంబెరుమాన్, ఉడయవర్, యతిరాజు, వైష్ణవ మత గురువు, ఇన్నున్నాయి. వీరికి గురువు యామునాచార్యులు. వీరి యొక్క తత్వం విశిష్టాద్వైతం. వీరు అనేక గ్రంథాలు కూడా రచించారు. వేదార్థ సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంఠ గద్యం, ఇటువంటి గ్రంథాలన్నీ కూడా వీరు లోకానికి అనుగ్రహించారు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించదలిచినటువంటి లేదా సాధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటంటే, మొట్టమొదటిది, ఆనాడు వీరు జన్మించినటువంటి సమయాల్లో ప్రబలంగా కొనసాగుతున్నాయి బౌద్ధ మతం, జైన మతం, శైవం, వైష్ణవం. ఈ సంప్రదాయాలన్నీ కూడా అనాదిగా వస్తున్నటువంటి వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవే. ఈ మతాలు దేవుడిని కొలుచుకోవడానికి వచ్చినటువంటి వేరువేరు మార్గాలే కానీ వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదు అని నిరూపించాడు. ఇక రెండోది, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం. మనకి ప్రస్థానత్రయం ఉన్నది: ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. వీటిని సామాన్యమైనటువంటి మానవుడికి కూడా అర్థమయ్యే విధంగా అందించటం. ఇక విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చినటువంటి యతీశ్వరుడిన శ్రీపెరంబుదూరులో
ఇప్పుడు ఉన్నటువంటి భూతపురి అనేటువంటి పేరుతో ఉంది. అక్కడ జన్మించారు వీరు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కలియుగం 4118 సంవత్సరం. శాలివాహన శకం ప్రకారం అయితే 930 సంవత్సరం అవుతుంది. వీరి యొక్క జనన కాలానికి కుటుంబానికి సంబంధించినటువంటి ఇతర వివరాలు కనుక పరిశీలిస్తే ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో పింగళనామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి. ఆ రోజు బృహస్పతివారం, ఆరుద్ర నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆ లగ్నంలో పుట్టాడు ఈయన. వీరి యొక్క తల్లి పేరు కాంతిమతీదేవి, తండ్రి కేశవాచార్యుడు. వీరిది హరితస గోత్రం. ఆపస్తంభ సూత్రులు, యజుశాఖాధ్యాయులు. తండ్రి వద్ద కాంచీపురంలోని యాదవ ప్రకాశువుల వద్ద విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు ఎక్కువగా పెరిగినాయి. గురువుతోనే విభేదించి తన యొక్క విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకున్నటువంటి గొప్ప ప్రతిభాశాలి భగవద్ రామానుజులు. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉన్నది, కానీ ఆ విశిష్టాద్వైతాన్ని బహుళ వ్యాప్తిలోకి తీసుకురావడం అనేది రామానుజాచార్యుల యొక్క ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన యొక్క విశ్వాసాలను మాత్రం తీర్చిదిద్దల. ఆయనకి సహజంగా ఏర్పడినటువంటి విశ్వాసాలు అప్పటికే ఆయన మనస్సులో స్థిరపడి ఉన్నటువంటి ఆ విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయి అని అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్నటువంటి యామునాచార్యుడు రామానుజుని విశిష్టాద్వైత మత ప్రవక్తకుడుగా ప్రోత్సహించాడు అని పెద్దలు చెబుతారు. రామానుజాచార్యుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినప్పటికీ కూడా కొన్ని సంప్రదాయాలని ఆయన పాటించాల. ఉదాహరణకి 18 సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించినటువంటి గోష్ఠీపూర్ణులు అనేటువంటి తిరుక్కొట్టియార్ నంబి ఆదేశాన్ని కూడా త్రోసిరాజని ఒక విష్ణాలయం యొక్క గోపురం నుంచి భగవంతుడి యొక్క తిరుమంత్రాన్ని అందరికీ వినబడేలాగా ప్రకటించాడు. అదే అష్టాక్షరీ మంత్రం. తిరుక్కోటియార్ నుంచి యామునాచార్యుల శిష్యుల్లో ఒకరు పరమ పవిత్రమైనటువంటి ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వాళ్ళకు ఉపదేశించవద్దని, విన్నంత మాత్రానే మోక్షం కలుగుతుందని నంబియారు చెబితే, నేనొక్కడినే దాని యొక్క దుష్ఫలితాన్ని అనుభవిస్తేనేమి అందరికీ మోక్షం కలుగుతుంది కదా అనేటువంటి ఒక ఉదార భావనతోటి ఈ మహాత్ముడు భగవద్ రామానుజులు గుడి గోపురం పైకెక్కి ఆ తిరుమంత్రాన్ని అందరికీ వినపడేటట్టుగా ముమ్మాటు ఉచ్చరించాడు. రామానుజాచార్యుల వారు బ్రహ్మసూత్రాల యొక్క శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదాంత సంగ్రహం, శ్రీరంగ గద్యం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇటువంటి గ్రంథాలన్నీ రచించారు. దేశవ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి అనేక మంది జియ్యంగార్లని నియమించాడు. అప్పటి నుంచే జియ్యర్ సంస్కృతి అనేది వచ్చింది. అలాగే ఆనాడు సమాజంలో అస్పృశ్యత మొదలైనటువంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులు కూడా ప్రవేశపెట్టారు భగవద్ రామానుజులు. తన యొక్క జీవితం ద్వితీయార్థంలో శ్రీరంగంలో గడిపినటువంటి రామానుజులు 120 సంవత్సరాలు జీవించారు. మళ్ళీ పుట్టినటువంటి సంవత్సరమే, అంటే 2 సార్లు తిరిగి వచ్చింది. 60 ఏళ్లకోసారి, మళ్ళా 120 ఏళ్లకోసారి ఆ పింగళనామ సంవత్సరంలోనే
మాఘశుద్ధ దశమి శనివారం నాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం, ద్రావిడ సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అనేటువంటి 2 శాఖలు ఏర్పడ్డాయి. ఇవన్నీ తమిళ సంప్రదాయంలో ఉంటాయి. ఈ విషయాన్ని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి భార్గవ పురాణ గ్రంథానికి పరిష్కర్తగా రచించినటువంటి ఆళ్వారాచార్యుల యొక్క చరిత్ర తత్వం అనేటువంటి వ్యాసంలో వారు ఉటంకించారు. మరి భగవద్ రామానుజులు సందేశం ఏమిచ్చారు అని అంటే, ప్రస్తుతం సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారిపోయినాయి. సామాజిక పురోగతికి అడ్డుపడుతూ అలా ఉన్న పరిస్థితులను గ్రహించి సమాజ శ్రేయస్సు కోసం వాటిని మార్చడానికి బ్రాహ్మణుడి యొక్క లేదా ఆచార్యుడి యొక్క ప్రథమ కర్తవ్యం అని భావించారు భగవద్ రామానుజులు. దేవుణ్ణి పూజించటం, మోక్షాన్ని సాధించటం మానవుడిగా పుట్టినటువంటి ప్రతివాడి యొక్క హక్కు అని, ఆ హక్కుని ధిక్కరించే అధికారం ఎవడికి లేదు అని, దేవుడి సృష్టిలో అందరూ సమానమేనని, కులమత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం, వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం అని కూడా చాటి చెప్పినటువంటి మహనీయుడు భగవద్ రామానుజులు. పూర్వం గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఆ గురువులు చెప్పిన దాన్ని తర్కానికి గురి చేసి అది ఒప్పో తప్పో నిర్ణయించుకోవడం అనేది పాపం కానే కాదు అన్నారు. ఈ విషయంలో ఎవ్వరు కూడా అధైర్యపడక్కర్లేదు అని కూడా చెప్పారు. ఒక పని వల్ల 10 మందికి మేలు జరుగుతుంటే, ఒకవేళ ఆ పని చేయటం వల్ల చేసినటువంటి వ్యక్తికి కీడు జరిగినా సరే 10 మందికి జరిగే మేలు కోసం తమ కీడును లెక్క చేయాల్సిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సే ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు అని భావించి దాన్ని మాటల రూపంలో వ్యక్తీకరించి, క్రియారూపంలో వ్యక్తీకరించి ఆలయ గోపురం ఎక్కి తిరుమంత్రాన్ని అందరికీ ఉపదేశించారు. దానివల్ల గురువుగారి యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యారు. అదేం లెక్క చేయలేను. రామానుజాచార్యుల యొక్క జన్మ సమయానికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజవంశాలు, వారి మత సంబంధించినటువంటి రాజకీయాలని మనం సంక్షిప్తంగా పరిశీలిస్తే, మొట్టమొదట చోళ డైనాస్టీ. చోళులు వైదిక మత విధానాలను పాటించేవాళ్ళు. చోళరాజ ప్రముఖుల్లో ఒకడైనటువంటి రాజరాజ నరేంద్రుడు వైదిక మత కర్మలని, వర్ణాశ్రమాలని ప్రోత్సహించి అనేక యజ్ఞయాగాదులు చేయించాడు. 1వ కులోత్తుంగ చోళుడు కూడా ఎందరో వైదిక బ్రాహ్మణులను ఆదరించాడు, అనేక దాన ధర్మాలు చేశాడని చరిత్రలో రుజువులున్నాయి. ఆ తర్వాత చాళుక్యులు మొట్టమొదటి శైవులైనప్పటికీ కూడా రాను రాను జైన మతాన్ని ఆదరించారని చరిత్ర చెబుతుంది. తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు సంబంధించినటువంటి రాణులు అనేక మంది ఈ జైన మత ప్రభావానికి లోనై తమ రాజులను కూడా తమ భర్తలని ఆ మతంలోకి మార్చారు అని శిలాశాసనాల ద్వారా మనకు అర్థమవుతుంది. వేంగి అంటే వేలూరు, ఆ ప్రాంత ఆధిక్యత కోసం ఈ చోళుల మధ్య, చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి. అప్పుడు ఈ చోళులు, చాళుక్యులు జైన ఆరామాలని, మందిరాలని ధ్వంసం చేశారు అనేటువంటి కొన్ని రుజువులు కూడా మనకి చరిత్రలో కనపడుతున్నాయి. రామానుజుల కాలానికి మౌర్య రాజులు, ముఖ్యంగా అశోకుడు ఆదరించినటువంటి బౌద్ధ మతం క్షీణదశలో ఉన్నది. దీనికి ఆది శంకరాచార్యుల వారి అద్వైత వేదాంతం కూడా
కొంత కారణభూతం కావచ్చు. రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని పుంజుకున్నటువంటి జైన శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలతో కలిసి అనేక శాఖలుగా విభజించబడ్డాయి. ఈ వేర్వేరు శాఖలు వేర్వేరు సిద్ధాంతాలని ప్రతిపాదిస్తూ తమ తమ శాఖలే గొప్పవని ఉటంకిస్తూ మూల ఉపనిషత్తుల యొక్క సారాన్ని ప్రజలకి అందించలేకపోయాయి అని భావించారు భగవద్ రామానుజులు. ఈ కాలంలో భక్తి మార్గానికి చాలా ప్రాబల్యం ఉండింది. భక్తి మార్గానికి విగ్రహారాధనకి ఉన్న సంబంధం వల్ల పైన పేర్కొన్నటువంటి రాజులందరూ కూడా ఎన్నెన్నో దేవాలయాలు కట్టించారు, గొప్ప గోపురాలు. ఇప్పుడు తమిళనాడు వెళితే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ మార్గాన్ని ప్రోత్సహించారు వాళ్ళు. రాముడు, కృష్ణుడు, శివుడు వేర్వేరు రూపాల్లో దేవుళ్ళుగా ఆరాధనలు అందుకోవటం అనేది ఈ కాలం యొక్క విశిష్టమైనటువంటి మత సంబంధమైనటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క జీవిత కాలం ఎప్పుడు అనే దానికి 1017వ సంవత్సరంలో వీరు జన్మించారని, 1137 అంటే 120 సంవత్సరాలు జీవించారు అని మనకి చరిత్ర చెబుతోంది. ఇకపోతే వీరి జీవిత విశేషాలు కనుక మనం పరిశీలిస్తే విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి ఈ మహాత్ముడు మనకు కనిపిస్తోంది. సకల శాస్త్రాలని యాదవ ప్రకాశకులు అనేటువంటి అద్వైత స్వామి వద్ద, ఆ సన్యాసి వద్ద చదువుకున్నారు. ఈ విశిష్టాద్వైత పరంగా అర్థాన్ని సాధించి ఆ మతాన్ని స్థాపించిన తర్వాత త్రిదండ సన్యాసి అయి యతిరాజు అనేటువంటి పేరు పొందారు భగవద్ రామానుజులు. శ్రీరంగం, తిరుపతి మొదలైనటువంటి అనేకమైనటువంటి ప్రదేశాల్లో వీరు పర్యటనలు చేసి అనేకమైన విషయాలని వీరు ప్రతిపాదించారు. అలాగే అనేక దివ్య దేశాలని, మఠాలని ఏర్పాటు చేశారు. అక్కడక్కడ వైష్ణవ మతాన్ని స్థాపించారు. అలాగే పలు మతాలు అవలంబించే వాళ్ళందరినీ కూడా తన వాదన పటిమతోటి జయించి శిష్య సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమ యొక్క విశిష్టాద్వైతాన్ని వృద్ధి చేశారు. ఈ మహానుభావుడు గీతాభాష్యం, తర్కభాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత ప్రదీపం, రంగనాథ స్తవం అనేకమైనటువంటి గ్రంథాలని మనకి అందించారు. వీరి యొక్క జన్మస్థలం మనం ఇందాకే చెప్పుకున్నట్టు చెన్నైకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీపెరంబుదూర్ అనేటువంటి చోట జన్మించారు. అయితే భగవద్ రామానుజులు పుట్టినటువంటి రాశి దశరథ మహారాజు పుత్రుడైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నుల జన్మరాశులతో సరితూగటం వల్ల భగవద్ రామానుజుల యొక్క మేనమామైనటువంటి పెరియ తిరుమల నంబి ఆయన పేరు. ఈయనే శ్రీశైలపూర్ణుడు అనే పేరు కూడా ఉంది. ఆదిశేషుడి యొక్క అవతారమని భావించి ఇళయ పెరుమాళ్ అనేటువంటి నామాన్ని పెట్టారు పుట్టినప్పుడు. అలాగే
ఈ శిశువు యొక్క శరీరం మీద కూడా కొన్ని పవిత్రమైనటువంటి గుర్తులు గమనించాడు ఆయన. గమనించి పెరియ తిరుమల నంబికి నమ్మాళ్వార్ తన యొక్క తిరువాయోల్ మొഴി అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి శ్రీ వైష్ణవ సంప్రదాయ అభివృద్ధికి పాటుపడగలుగుతాడు, గొప్ప సన్యాసి అవుతాడు, గొప్ప గురువు అవుతాడు అనేటువంటి ప్రతిపాదనలు కూడా ఈయన జన్మించినప్పుడు ఆ శుభ లక్షణాలను బట్టి నిర్ణయం చేశారు. ఆ తరువాత వీరి యొక్క బాల్యం, విద్యాభ్యాసం అటువంటి విషయాలు పరిశీలిస్తే ఈ ఇళయ పెరుమాళ్ అంటే భగవద్ రామానుజులు చిన్నతనంలో కంచిపూర్ణుడు అనేటువంటి భక్తుడు ప్రతిరోజు కాంచీపురం నుంచి శ్రీపెరంబుదూరు మీదుగా పుణ్యం మెల్లై అనేటువంటి గ్రామంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పూజలు చేసేవాడు. అతడి యొక్క శ్రద్ధాభక్తులు ఈ ఇళయ పెరుమాళ్ళని ఎంతగానో ఆకర్షించినాయి. ఇళయ పెరుమాళ్ళు అంటే భగవద్ రామానుజులు అనే విషయం మర్చిపోవద్దు, చిన్నతనంలో పెట్టిన పేరు అది. ఒకరోజు పూజ పూర్తి చేసుకొని తిరిగి వెళుతూ ఉన్నాడు ఈ కంచిపూర్ణుడు. ఆ దారిలో వీళ్ళింటికి సమీపంలో కనిపిస్తే ఈ ఇళయ పెరుమాళ్ తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి ఆయన పడుకున్న తర్వాత కాళ్ళు పట్టడానికి ఉద్యుక్తుడైనాడు. కానీ నిమ్న కులానికి చెందినటువంటి కంచిపూర్ణుడు తత్తరపాటుతో వెనక్కి తగ్గాడు. ఎందుకని? ఉత్తమ బ్రాహ్మణ కులంలో ఆచార్య వంశంలో పుట్టినటువంటి ఈ ఇళయ పెరుమాళ్ సేవలను పొందటానికి నిరాకరించాడు. భగవంతుడి మీద ఉన్న అతని భక్తి శ్రద్ధల వల్ల కంచిపూర్ణుడు తనకి గురుసమానుడని వాదించాడు. ఇళయ పెరుమాళ్ అతన్ని ఆకట్టుకున్నాడు. ఆనాటి నుండి వాళ్ళిద్దరి మధ్య పరస్పరమైనటువంటి గౌరవ మర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠం ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడు వద్దనే అభ్యసించాడు అని మనం చెప్పుకోవచ్చు. కులం ఏమైతేమండి, ఆయనలో ఉండే భక్తి ఆకర్షించింది భగవద్ రామానుజుల్ని చిన్నతనంలోనే. ఇక యాదవ ప్రకాశకుడు ఈ ఇళయ పెరుమాళ్ళకి 16వ సంవత్సరంలో రక్షమాంబ లేదా తంజమ్మాళ్ అనేటువంటి కన్యామండుతోటి వివాహం జరిగింది. వివాహం తర్వాత తండ్రి కేశవ సోమయాజి పరమదించటం వల్ల, అంటే స్వర్గస్థుడు కావటం వల్ల కుటుంబ సమేతంగా ఈ ఇళయ పెరుమాళ్ కాంచీనగరానికి తరలి వచ్చారు. అప్పటికి కంచిలో పేరు పొందినటువంటి యాదవ ప్రకాశ ఆచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేయటం మొదలుపెట్టాడు. ఈ యాదవ ప్రకాశుడు అద్వైతంలోనూ భేదాభేద వేదాంతంలో కూడా గొప్ప పాండిత్యాన్ని గణించి అనేక మంది శిష్యులని ఆకర్షించి వాళ్ళకి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఇళయ పెరుమాళ్ వంటి అసామాన్యమైనటువంటి ప్రతిమ గల శిష్యుడు దొరకటం వల్ల పరమానంద భరితుడైనటువంటి యాదవ ప్రకాశుడు కొద్ది కాలంలోనే ఇళయ పెరుమాళ్ యొక్క భక్తిపరమైనటువంటి ఆలోచన విధానాన్ని గమనించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా, దానికి సంకేతమే ఇది. సాక్షాత్తు రామచంద్రమూర్తి తమ్ముడైనటువంటి లక్ష్మణాంశంతో వచ్చాడు. అందుకని రామానుజుడు అనేటువంటి పేరు పొందాడైన భగవద్ రామానుజుడు, ఆదిశేషుడి యొక్క అపరావతారం. ఆ తరువాత యాదవ ప్రకాశుని యొక్క ఉపనిషత్ వ్యాఖ్యలు అకర్మికము, అనాస్తికాలుగా ఉండడం ఇళయ పెరుమాళ్ళని బాధ పెట్టేది. అంటే గురువు చెప్పే విషయాలలో ఈయనకి కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. అందువల్ల అతడు తన గురువుతోటి తరచుగా వాగ్వాదానికి దిగేవాడు. ఒకనాడు చాంద్యోగ్యోపనిషత్తు మీద ఆదిశంకరాచార్యుల వారి వ్యాఖ్యానంలో కప్యాసం
పుండరీకమే మకణ్ణి అనేటువంటి వాక్యాన్ని ఆదిశంకరుడు ఎర్రనైనటువంటి కోతి పిరుదులను పోలినటువంటి కమలాల వంటి కన్నులు కలవాడు అని అనువాదం చేసినట్టుగా యాదవ ప్రకాశుడు తన శిష్యులతో చెప్పాడు. అది విన్నటువంటి ఇళయ పెరుమాళ్ళ కళ్ళలో ధారాపాతంగా నీళ్లు కారినాయి. ఎందుకని? భగవంతుడి యొక్క దివ్య నేత్రాలని కోతి యొక్క పుష్ఠభాగంతో పోల్చడం అనేది ఆయనకు బాధ కలిగించింది. గమనించాడు యాదవ ప్రకాశుడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగితే, గురుగారు మీరు చేసినటువంటి వ్యాఖ్య సరికాదు అని బదులిచ్చాడు. ఇళయ పెరుమాళ్ మీద కోపం వచ్చింది యాదవ ప్రకాశుడికి. అది తప్పైతే నువ్వు ఒక వ్యాఖ్యానం చేయి అని హేళనంగా మాట్లాడాడు. కప్యాసం అనేటువంటి పదానికి కం జలం పిబతి ఇతి కపిహి, నీటిని గ్రహించువాడు అంటే సూర్యుడు అనే ఒక నూతనమైన అర్థం చెప్పాడు. కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనేటువంటి వాక్యాన్ని ఏమని చెప్పాడు? నీటిని గ్రహించినటువంటి సూర్య భగవానుడి యొక్క కిరణాలతోటి పుష్పించి వికసించినటువంటి కమలాలు వంటి నేత్రాలు కలిగిన వాడు అని చెప్పాడు. ఎంత గొప్పగా ఉందో చూడండి వ్యాఖ్యానం. ఈ భావాధిక్యతని, ఆస్తికత్వాన్ని ఉటంకించేటటువంటి అర్థాన్ని చెప్పాడు. మరొకసారి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం మీద జరుగుతూ ఉన్నటువంటి వాదంలో సత్యం, జ్ఞానం, అనంతం ఈ మూడు కూడా బ్రహ్మ యొక్క గుణాలని, అవి మాత్రమే బ్రహ్మము కాదు అని యాదవ ప్రకాశుడితో వాదించాడు. ఈ వాదోపవాదాలతోటి ఇళయ పెరుమాళ్ యొక్క పాండిత్యం, ఆస్తికత్వంతో కూడినటువంటి ఆర్ద్రభావం, భక్తిపూరితమైనటువంటి వ్యాఖ్యానం యాదవ ప్రకాశుడికి కంటగింపుగా అయింది. కొన్ని చోట్ల గురువులు శిష్యులు మించిపోతూ ఉంటే బాధపడతారు, అసూయపడతారు, ఈర్ష్యపడతారు. కానీ శిష్యుడి చేతిలో పరాజయం కూడా గొప్పగా ఉంటుంది. బిడ్డ చేతిలో తండ్రి పరాజయం పొందితే ఆనందిస్తాడు. ఇక్కడ తండ్రి బిడ్డల సంబంధమే కదా గురు శిష్యుల యొక్క మధ్య సంబంధం. కానీ ఈయన కంటగింపుగా మారింది. అహంకారపూరితమైన మనస్సుతోటి, ఈర్ష్యతోటి ఆ గురువుగారు ఇళయ పెరుమాళ్ళని చంపటానికి పన్నాగం పన్నాడు. గోవిందుడనే శిష్యుడి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు ఇళయ పెరుమాళ్. సమయానికి తప్పించుకోగలిగాడు. భగవద్ అనుగ్రహం. భగవంతుడి అంశతో పుట్టినవాడికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? 127 ఆయుర్దాయం ఉన్నది ఆయనకి. సాంప్రదాయక గ్రంథాల ప్రకారం ఈ తరుణంలో కంచిలో వెలిసినటువంటి వరదరాజస్వామి దంపతులు మారువేషంలో వచ్చారు. వరదరాజ పెరుమాళ్ చిన్న కంచిలో ఉంటుంది ఆలయం. మారువేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్ళకి కంచి దారి చూపించి అతన్ని రక్షించారు అని కూడా మనకి వేరే గ్రంథాల వల్ల అర్థమవుతుంది. ఆ తరువాత కొంతకాలానికి ఇళయ పెరుమాళ్ వాదనలని అంగీకరించలేనటువంటి యాదవ ప్రకాశుడు అతన్ని గత్యంతరలేని పరిస్థితుల్లో తన శిష్యుల నుంచి విముక్తి చేశాడు. అంటే ఇక నువ్వు నాకు శిష్యరికం అక్కర్లేదు, వెళ్ళిపో అన్న. ఏది ఏమైనప్పటికీ బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులని, పురాణ గ్రంథాలని ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవటానికి యాదవ ప్రకాశుడి యొక్క శిష్యరికం ఎంతగానో దోహదపడింది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక కీడులో కూడా మేలు. ఇది మహాత్ముల యొక్క లక్షణం. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది అని నిశ్చయించుకోవడానికి ఇళయ పెరుమాళ్ళకి యాదవ ప్రకాశుడి యొక్క శిష్యరికం బాగా ఉపయోగపడింది. ఇక ఆళవందార్ అనేటువంటి నామధేయంతో ఆ కాలంలో ప్రసిద్ధుడైనటువంటి యామునాచార్యుల వారు వైష్ణవ సంప్రదాయంలో బాగా పేరు పొందినటువంటి ఒక గురువు.
ఈ మహాత్ముడు తిరుచిరాపల్లి అంటే తిరుచి అంటాం, ఆ తిరుచి జిల్లాలో ఉన్నటువంటి శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి దేవస్థానంలో అర్చకత్వం చేస్తూ ఉన్నారు. యాదవ ప్రకాశుడి శిష్యరికంలో ఉన్నటువంటి ఇళయ పెరుమాళ్ యొక్క గొప్పతనాన్ని, తెలివితేటలని, భక్తిపరమైన వ్యాఖ్యానాలని విన్నాడు. అతన్ని తన శిష్యుడిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. చూసారా, గురువు కూడా గొప్ప శిష్యుడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ విషయంగా ఇళయ పెరుమాళ్లను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించాడు కూడా ఆనాడు. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్ళని కలవలేక నిరాశతోనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఈ గురువుగారు. ఈ యాదవ ప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్లను తొలగించిన విషయం ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అతన్ని తన శిష్యుడిగా చేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మహాపూర్ణుడు అనేటువంటి శిష్యుడి ద్వారా ఒక సందేశం పంపించాడు కాంచీపురానికి. మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్ళని కలుసుకొని శ్రీరంగ క్షేత్రానికి తీసుకువెళ్లే లోపల యామునాచార్యుడు తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. అంటే శిష్యరికం చేయించుకునేటటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇళయ పెరుమాళ్ మహాపూర్ణుడు వచ్చే సమయానికి యామునాచార్యుల వారు భౌతిక శరీరానికి అంత్యక్రియలు చేయటానికి సిద్ధపడ్డారు, రెడీగా పెట్టారు. కానీ ఆయన కుడి చేతి 3 వేళ్లు ముడుచుకొని ఉండడం ఇళయ పెరుమాళ్ గమనించాడు. ఎంతటి సూక్ష్మగ్రాహ్యో చూడండి. కుడి చేతి 3 వేళ్లు ముడుచుకొని ఉన్నాయి. ఆ 3 వేళ్లు తాను చేయవలసినటువంటి 3 పనులకు సంకేతమని భావించాడు భగవద్ రామానుజులు. 3 శపథాలు చేశాడు అప్పుడు. ఒకటోది వైష్ణవ సంప్రదాయాలకి సంకేతమైనటువంటి పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతితో కూడినటువంటి మత ప్రతిపాదన, ప్రచారం అనేటువంటి ఈ 3 కర్తవ్యాలని తాను తప్పకుండా నిర్వర్తించాలి అని అక్కడే ఆ భౌతిక దేహం దగ్గరే ప్రతిజ్ఞ పట్టాడు. వేదాంతానికి మూలస్తంభం వంటి వేదాంత సూత్రాలకి సరికొత్త వ్యాఖ్యానం చేయాలి అని తీర్మానం చేసుకున్నాడు. భాగవతం, విష్ణు పురాణాలను రచించినటువంటి వేదవ్యాసుడు, పరాశర మహర్షుల యొక్క అంశతో జన్మించినటువంటి 2 శిశువులను గుర్తించి వారికి ఆ నామధేయాలు ప్రసాదించి వ్యాసరాయలు, పరాశరులు వాళ్ళిద్దరికి కూడా నివాళులు అర్పించాలి అనుకున్నాడు. ఈ మహాత్ముడు తన గురువు తనకు ఉపదేశించినటువంటి అత్యంత గోప్యమైనటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని తిరుగోష్ఠిపురంలో ఉన్నటువంటి రాజగోపురం పైకెక్కి అందరికీ ఉపదేశించాడు. అప్పుడుండేటువంటి అక్కడ ఆలయ అర్చకులు, గురువులు నువ్వు నరకానికి వెళతావు అని అన్నా కూడా అందరూ స్వర్గానికి వెళుతూ ఉంటే నేను ఒక్కడిని నరకానికి వెళితే మాత్రం నష్టమేముంది అని స్వార్థాన్ని విడిచిపెట్టినటువంటి మహాత్ముడు భగవద్ రామానుజులు. రామానుజులు తన జీవితకాలంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించాడు. అనేక ఆలయాల్లో మూర్తులని విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించాడు. ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైనటువంటి ఆగమ విధానాలు, పరిపాలనా పద్ధతులు ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో విస్తృతంగా పర్యటించాడు దేశమంతా. వాద ప్రతివాదనలు కూడా చేశారు. మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఈ మహాత్ముడు చేసినటువంటివి చూడండి. తిరుమలలో ఉన్నటువంటి మూల విరాట్ ధ్రువబేరం విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో శివప్రతిమో సుబ్రహ్మణ్య మూర్తో కావచ్చని ఒక వివాదం ఉన్నది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యాదవరాజు దగ్గరికి వెళ్ళి శైవులు ఈ వివాదాన్ని తీసుకువచ్చి వాదించి తిరుమలలో జరుగుతున్నటువంటి వైష్ణవ పూజలు ఆపు చేయించి శైవ సంబంధ ఆరాధనలకు అవకాశం ఇవ్వమని కోరుకున్నారు. అనేక మంది వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భగవద్ రామానుజులు
యాదవరాజు యొక్క కొలువుకోటానికి వెళ్ళాడు. అక్కడ వాదించారు. అక్కడ ఉన్నటువంటి శైవులతో జరిగినటువంటి వాదనలో అనేక పౌరాణిక ఆధారాలని, శాస్త్ర విధానాలని సాక్ష్యాలుగా చూపించి వాళ్ళందరినీ ఓడించాడు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుకున్నారని రామానుజులు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఎదుట బంగారంతో చేయించినటువంటి వైష్ణవ ఆయుధాలు, శైవ ఆయుధాలు, శాక్తేయ ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలో ఇక్కడున్నటువంటి మూలబేరం ఆ ఆయుధాలను స్వీకరించాలి అని ప్రార్థించాడు. తలుపులు మూసేశారు గుడికి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల మధ్య గడిచిపోయింది. ఎవ్వరూ లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా. తెల్లవారి తలుపులు తెరిచి చూస్తే ఆ వెంకటేశ్వరి యొక్క స్వామి యొక్క చేతులలో శంఖము, చక్రాలు 2 ఆయుధాలుగా కనిపించినాయిట. ఇది కదా భగవద్ రామానుజుల యొక్క వైభవం. మొత్తానికి తిరుమలలో మూల విరాట్టు శ్రీనివాసుడేననే వాదన ద్వారా నిర్ధారించడం, తిరుమల మీద వైష్ణవ ఆరాధనలకి యాదవరాజు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూడటానికి రామానుజులు ఏకాంగీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో ఏకాంగీ వ్యవస్థ జీర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపట్టంలో కూడా భగవద్ రామానుజుల యొక్క పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మాణం చేయించింది రామానుజాచార్యులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకి అగ్రహారాలిచ్చి వీధుల యొక్క నిర్మాణం చేపట్టించి యాదవరాజు తన గురువైనటువంటి రామానుజాచార్యుల పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే ఈనాటి తిరుపతి నగరానికి పునాదైంది. భగవద్ రామానుజులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా కూడా తిరుమలలో మాత్రం పరంపరగా వస్తున్నటువంటి వైఖానస ఆగమ శాస్త్రాన్ని కొనసాగించారు. విఖనస మహర్షి చేత ప్రతిపాదించబడింది కాబట్టి వైఖానస ఆగమం అంటారు. అయితే అప్పటికి ఉన్న వైదికాచారాలతో పాటుగా ద్రావిడ వేదాలని, పాంచరాత్ర ఆగమ ఆచారాలని కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. అంటరాని వాళ్లకు గుడిలో ప్రవేశం కల్పించడమే కాకుండా వాళ్ళకి కైంకర్య సేవలకు కూడా నియమించారు శ్రీ వైష్ణవ దాసులు. వాళ్ళనే మాదిగ దాసులు, మాలదాసులు అంటారు. తిరుమలలోని అనేక కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, ఈ మూర్తి స్వరూప నిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల తిరుపతి పైన రామానుజాచార్యుల వారిది చెరగనటువంటి ముద్ర. తన గురువు తనకు చెప్పినటువంటి తిరుమంత్రాన్ని ప్రజలందరికీ అందించి తన మతంలో తరతమ భేదాలు లేవని నిరూపించాడు భగవద్ రామానుజుడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయటానికి పూనుకొని ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళని సైతం కూడా చిరునవ్వుతో లాలించి గౌరవించేవాడు. అది కదా మహాత్ముల యొక్క లక్షణం. తనను గౌరవింపమని, తన మతాన్ని పెంపొందించమని ఏ రాజును కూడా ఆయన కోరుకోలే. వైష్ణవాన్ని బలవంతంగా ఎవ్వరికీ ఇప్పించల. ఆనాడు కులోత్తుంగ చోళుడు తనకున్నటువంటి అధికార గర్వంతో సామ్రాజ్యాలను కబళించాడు. ఆ రాజు శైవుడు. అందుచేతనే తన దేశంలో వైష్ణవుడు అనేవాడు ఉండటానికి వీల్లేదని అనేక హింసలు పెట్టాడు వైష్ణవులను. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నప్పటికీ భగవద్ రామానుజులు తన మతాన్ని ప్రచారం చేయటం మాత్రం ఆపల. దేశంలో అందరూ రామానుజాచార్య యొక్క ప్రతిభని గుర్తించారు. రామానుజుల వారి యొక్క ప్రతిభ కులోత్తుంగ చోళుని హృదయాన్ని కూడా మానని గాయం చేసిందంటే రామానుజుల యొక్క వైభవం ఎలాంటిదో ఆలోచించండి. భగవద్ రామానుజుల వర్గం ఒకవైపున వైష్ణవ మత ప్రచారం చేస్తూ ఉన్నది, మరొక వైపున ఈ కులోత్తుంగ చోళుడు దాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. కులోత్తుంగ ప్రధాని త్రిపురాంతకుడు యొక్క ప్రేరణ వల్ల కులోత్తుంగుడు రామానుజుని మీద అమితమైన ద్వేషం పెంచుకున్నాడు. రాజు రామానుజుని బంధించాలని ప్రయత్నించాడు. కానీ
భగవద్ అంశతో ఉన్నవాడిని ఎవడేం చేయగలుగుతాడు? ఆ పని సాధించలేకపోయాడు. చివరికి ఆ కులోత్తుంగుడు తాను చేసిన తప్పుని గ్రహించి అటు తర్వాత జీవితంలో ఎదురైనటువంటి సమస్యలకి తట్టుకోలేక సిగ్గుపడిపోయి, దుఃఖపడిపోయి, అవమానపడిపోయి ప్రజలకి మత స్వాతంత్ర్యం ప్రదానం చేశాడు. చూసారా? అలా ప్రదానం చేసిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితులు తెలుసుకోకుండానే ఆ కులోత్తుంగుడు కన్నుమూశాడు. శైవ వైష్ణవ మతాల మధ్య జరిగినటువంటి ఉద్యమాలలో భగవద్ రామానుజులే చివరికి జయించారు. ఇటువంటి రామానుజాచార్య గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా మిగిలే ఉంటుంది. అటువంటి రామానుజుల యొక్క దివ్య వైభవాన్ని మీతో వారి జన్మదినమైనటువంటి ఈ రోజున పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు మరొక్కసారి నేను ఆ పరమాత్మ యొక్క దివ్య చరణార విందాలను పట్టుకొని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.